దినాన కొంతమంది స్త్రీలు, ఒక 4, 5 స్త్రీలు బాగా ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఈ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థన చేసే ఆమె దగ్గరికంట ఒక రెడ్డమ్మ వచ్చిందంట. అంటే రెడ్ల స్త్రీ ఆ బాధతో వచ్చింది. వచ్చి వాళ్ళ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. ఏమో కూడా వాళ్ళతో పాటు కలిసిందంట. కలిస్తే ఆ ప్రార్థనలోకి వస్తే కూర్చుంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ నలుగురు ఆమె గురించి ప్రార్థించడం మొదలు పెట్టారు. అమ్మ, నువ్వు వచ్చా మంచిది తల్లి, వేసైన నమ్ముకో, నీకు జీవితం బాగుంటుంది, నీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పేసి ఆమెకు ఆరోగ్యం బాగలేదంట. ఆమె కోసం దేవుని మాటలు చెప్పారంట. దేవుని మాటలు చెప్పిన తర్వాత నా కోసం ప్రార్థన చేయండి అమ్మ అంటే వీళ్ళు నలుగురు కూర్చొని ఇక ఆ రెడ్డమ్మ కోసం ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట. స్తోత్రం, హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తూ ఉంటేనంట ఇక బాగా గట్టి బలంగా ప్రార్థన చేస్తుంది. అయ్యా, సహోదరుని దర్శించయ్యా, స్వస్థపరిచయ్య, ఆమెను స్వస్థపరిచే నేను నమ్ముకుంటుంది ప్రభా, ఆమె అన్య స్త్రీ అయ్యా, నీ అందు విశ్వాసంతో వచ్చిందయ్యా, ప్రార్థన కోరిందయ్యా అని చెప్పేసి ఈ నలుగురు ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేస్తున్నారు. ఆశమాషగా ఉండేట కొడతాయి దెయ్యాలు. నువ్వు కూడా, నిన్ను కూడా దేవుని సన్నిధి ఈ ప్రార్థన చేస్తూ ఉంటేనంట ఇక ఈ రెడ్డమ్మ గోసి పెట్టిందంట. లేచి ఏం పెట్టింది? లేచి వాళ్ళు బాగా బలంగా చేస్తున్నారు. ఈమెలో ఉన్నటువంటి స్పిరిట్, ఆ దెయ్యం బయటపడి లేచి గోచి పెట్టి నిలబడి ఒక్కొక్కరి వైపు ఉరుగు చూస్తా ఉందంట. ఏం చేస్తుంది? ఉరుగు చూస్తా ఉందంట. ఈ అలికిడికి ఈ మార్తమ్మ అనే ఒక్కసారి కళ్ళు తెరిచిందంట. మంచిగా ప్రార్థన చేస్తున్నారుగా, కళ్ళు మూసుకొని ఎంత అలికిడి అవుతుందని చెప్పేసి ఈ మార్తమ్మ అనే కళ్ళు తెరిచి చూసాకే ఇక ఆమెకెళ్ళి ఉరుగు చూస్తుందంట. గోసిపెట్టు కూర్చుంది, నిలబడింది, ఉరుగు చూస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇక చూడమంటుందంట, దండం పెట్టి అమ్మ, వీళ్ళు రమ్మంటే వచ్చారు, నాకేం తెలియదు అంటున్నది. స్తోత్రం. ఈ నలుగురిని పట్టుకొని ఆ బట్టలు ఊడ్చున్నాక కొట్టిందంట ఆ దెయ్యం. ఏం చేసిందమ్మా? భయంకరంగా వాళ్ళని నలుగురిని కొట్టిందంట. అది రియల్ గా జరిగినటువంటి సిచ్యువేషన్. అందరికీ ఆ నామాన్ని ఉచ్చరించే అధికారం ఉంటే మనం అందరూ ఎలా ఎన్నుకుంటాం? ఆయన అధికారం ఇవ్వాలి. నా నామమును మీరు ఉచ్చరించండి, నా నామమును మీరు ప్రార్థించండి, మీకు అద్భుతాలు జరుగుతాయని ఆయన మనకు అధికారం ఇవ్వాలి. ఆయన మనకు అధికారం ఇవ్వాలంటే మారు మనసులకు తగిన ఫలాలు ఫలిస్తూ ఉన్నారు. పరిశుద్ధతను కాపాడుకుంటూ, భయభక్తులు కలిగి నడుచుకుంటూ, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వరం ఇవ్వాలి. ఆయన నామము, అధికారం కలిగిన నామం అనే వరం. ఈ నామమును మీరు ప్రార్థించండి, నేను విడిపిస్తాను. ఈ నామమును మీరు ప్రార్థించండి, నేను వింటాను అన్నాడు. నా నామమును మీరు ఏమి అడిగినా తండ్రి ఇస్తాడు అన్నాడు. ఆయన నామాన్ని మనం అడగాలంటే, తండ్రి మనకి ఇవ్వాలంటే ఆ నామాన్ని ఉచ్చరించే అధికారం మనం కలిగి ఉండాలి. మనం అధికారం కలిగి ఉండాలంటే ఆయన మన భక్తి మెచ్చుకొని మనకు ఆ అధికారం ఇవ్వాలి. అలా అయితేనే మనం వాటిని జయించగలుగుతాం. ఇంకొక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథంలోనే ఒక దైవజనుని కంట, ఒక స్కెవయ అనేటువంటి ఒక పాస్టర్ గారికి, యాజకుని కంట 7 కుమారులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 7 కుమారులు ఉంటారు. ఈ 7 కుమారులు కూడా ఏం చేశారంట, పౌలు శీలలు ఆ దేవుని నామను ఉచ్చాటన చేస్తా ఉంటే దెయ్యాలు పారిపోతా ఉన్నాయంట. దెయ్యాలు పారిపోతున్న ఈ విషయాన్ని చూసినటువంటి వీళ్ళు కూడా ఆ దేవుని యాజకుని కుమారులే కాబట్టి అంట ఏం చేశారంట, వాళ్ళు కూడా దెయ్యం పట్టిన వాళ్ళ మీద, ఆ ప్రజల మీద చేతులుంచి ప్రార్థన చేస్తా ఉన్నారంట. 19వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 14 వచ్చింది. యూదైన స్కెవయ అని ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఇలాగు చేయుచుండేది. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని
మీరెవరని అడుగుగా. చూసారా ఏం చేస్తారంట? ఇంకా మీకు అర్థం కావాలంటే 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైన నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిను, దెయ్యములు కూడా వదిలిపోయిను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు ఏంటంట, దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడ మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉచ్చరించుటకు కూరుకునేది. ఏంటంటే మాంత్రికులు కొంతమంది పౌలు గారు ప్రకటించి యేసుక్రీస్తు నామమున దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉచ్చాటన చేయడం పూనుకున్నారంట. ఆ తర్వాత యూదులైన స్కెవయాగు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 కూడా ఇలాగ చేయొచ్చు. వాళ్ళు ఎలా చేస్తున్నారో వీళ్ళు కూడా అలానే చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారంట. యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వెళ్ళిపోమంటున్నారంట. పిల్లలు చూసారా, 7 అలాగ చేయుచుండ్రు. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగుగా, ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయేది. ఈ సంగతి ఎఫెసులో కాపురమున సమస్తమైన యూదులకును గ్రీసు దేశకులు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను గనుక ప్రభువైన యేసుక్రీస్తు నామము ఘనపరచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, కాబట్టి ఆ నామాన్ని ఉచ్చరించాలంటే మనకు దేవుడు అధికారం ఇవ్వాలి. అంటే మనం పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం, భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాం, విశ్వాసం కలిగి నడుచుకోవాలి, నిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రియులారా, అలాగా భక్తిని కాపాడుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆ నామాన్ని ఉచ్చరించి దెయ్యాల మీద ఉచ్చరించి అధికారం ఇస్తాడు. ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు నామంలో ఆయన చిత్తానుసారంగా మనకి ఏదైనా అనుగ్రహిస్తాడు. అలా గొప్ప నామాన్ని మనకు దేవుడు అధికారం ఇస్తాడు ఉచ్చాటన చేయటానికి. కాబట్టి ప్రియులారా, వీళ్ళంట స్కెవయా కుమారులు కూడా అలా చేస్తే ఆ దెయ్యం వాళ్ళని లేచి వాళ్ళని కొట్టి ఆ బట్టలు కూడా చింపేసి వాళ్ళని గెలిచిందని. ప్రియులారా, ఆ సంగతి అంతా ఆ ప్రాంతం ఎఫెసు అంతా కూడా తెలిసినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఆ మహిమ పరచబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ తర్వాత విశ్వసించిన అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిది. మరియు మాంత్రికులు విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వేళ 50,000 వెండి రూకలైన. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియులారా, కాబట్టి ఆ నామాన్న ఉచ్చరించే అధికారం కదా, యేసుక్రీస్తు ప్రభావం కలిగిన నామంలో మనం ఉచ్చరిస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి కదా. కుంటివారు స్వస్థతను అందుకున్నారు, గుడ్డివారికి చూపు వచ్చింది. పిల్లల ఆయన దగ్గరికి తీసుకొచ్చినటువంటి చేతి గుడ్డలు తగిన వాళ్ళు కూడా బాగుపడ్డారంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం అంట మహిమపరచబడింది. వాక్యం అంత ప్రభావంతో మరి వ్యాపించిందండి పిల్లలు. వాక్యం అంటే క్రీస్తు వారి యొక్క సువార్త వ్యాపించిందని అర్థం. కాబట్టి ప్రభు అయిన క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారి నామం కదా ప్రభావం కలిగిన నామం, ఉన్నతమైన నామం, అధికారం కలిగిన నామం, శక్తి కలిగిన నామం, రక్షణ కలిగినటువంటి నామం. ఈ నామమునే మన జీవితానికి ఆయన నువ్వు నమ్మి మారు మనసు పొంది బాప్తిస్తం తీసుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, పాపము నుంచి విడిపిస్తాడు, నరకం నుంచి విడిపిస్తాడు, వ్యాధుల నుంచి విడిపిస్తాడు, సమస్య నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి, ఆరని అగ్నిగుండము నుంచి విడిపించగలిగినటువంటి నామం ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం. అందుకే ఆ నామానికి ప్రభావం కలిగిన నామానికంటే మనం ఏం చేయాలంట? దేవుని కీర్తించాలంట. ఏం చేయాలంటమ్మా? కీర్తించాలి. అందుకే సర్వ లోక నివాసులారా, మీరందరూ వచ్చి అంటున్నాడు, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోషంతో గీతములు పాడండి అంటున్నాడు. ఆయన ప్రభావములు ఆరోపించుడి, ఆయనకి స్తోత్రించుడి, దేవునికి స్తోత్రము చెల్లించుడి అంటున్నాడు. కాబట్టి దేవుని ఏం చేయాలంటే మనం ఆ గొప్ప నామాన్ని స్తోత్రించాలి, కీర్తించాలి, స్తోత్రించాలి, కీర్తించాలి, మహిమపరచాలి. ఆయన గొప్ప నామాన్ని హెచ్చించాలి, భూలోకంలో
మనల్ని మనం హెచ్చించుకోకూడదు, కానీ యేసయ్యను, ఆ గొప్ప నామాన్ని అనేకులకు చాటాలి. ఈ నామం నందే రక్షణని తెలియజేయాలి. యేసుక్రీస్తు నామం ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు నామంలోనే ప్రభావం ఉంది. యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తే దేవుళ్ళు వెళ్ళిపోతాయి, యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తే వ్యాధులు వెళ్ళిపోతాయి, యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తే తండ్రి అయిన దేవుడు మన ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో ఆయన చిత్తానుసారంగా మనకు అనుగ్రహిస్తాడని మనం అనేకులకు చాటాలి. ఆ నామాన్ని కీర్తించాలి, ప్రకటించాలి, చాటాలి, ఆ ప్రభాన్ని ఆరోపించాలి, స్తోత్రించాలి కూడా అంటున్నాడు. అలాగే మనం ఆ చేయాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు పిల్లగా. కాబట్టి ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకలు దీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు తెలియజేసినటువంటి గొప్ప నామం, ప్రభావం కలిగిన యేసుక్రీస్తు నామం మనం కూడా కలిగి ఉన్నాం. ఈ లోకంలో మనుషులు వెండి బంగారాలు కలిగి ఉంటున్నారు, వెలగలిగినటువంటి వస్త్రాలు కలిగి ఉంటున్నారు, ఇండ్లు వాకిలు పొలాలు కలిగి ఉంటున్నారు, పిల్లలు కలిగి ఉంటారు. ఈ లోకంలో సమస్తం కలిగి ఉంటున్నారు, కానీ క్రీస్తు నామాన్ని కలిగి ఉండలేకపోతాం. ఆయన నామం మనం కలిగి ఉండాలి. తద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆ నామం నందు రక్షణ పొందుకుంటాం. ఆ నామం ద్వారా అనేకులకు రక్షణను అందించగలుగుతాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్తాం, ఆమేన్ చెప్తాం, ఆమేన్ చెప్పిన